ఈరోజు మనము ఒక పక్షిని గురించి ధ్యానం చేయబోతున్నాం. దేని గురించి? పక్షిని గురించి. పక్షి ఏంటా పక్షి? చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. చాలు. మంచిది ప్రియమైన దేవుని ప్రజలారా, పక్షి రాజును గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. దేని గురించి? పక్షి రాజును గురించి. పక్షి రాజు అంటే ఏ పక్షి పేరు? మా పింకీ పక్షిరాజు అంటే ఎవరు? పక్షిరాజు అంటే ఎవరు చెబుతారు పిల్లలు? ఎవరు చెప్పారు? నీకే తెలుసా? అవునా? రైట్. పక్షిరాజు అని అంటే గ్రద్ద. పక్షిరాజు అంటే గ్రద్ద, ఇంగ్లీష్లో ఈగల్ అని పిలుస్తారు. బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాల్లో పక్షిరాజును ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. పక్షిరాజుకి మన ఆత్మీయ జీవితానికి ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా? పక్షిరాజు యొక్క పోలికలో మన ఆత్మీయ జీవితంలో నుంచి కొన్ని విషయాలు ఏమైనా నేర్చుకోవచ్చా అని మనం పరిశీలన చేసినట్లయితే చాలా విషయాలు పక్షిరాజు యొక్క జీవితంలో నుంచి మన ఆత్మీయ జీవితానికి కావలసిన కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. బైబిల్లో కూడా పక్షిరాజు యొక్క జీవితంలో ఉన్న సంఘటనలు, కొన్ని విషయాలు దేవుడు రాసి పెట్టాడు. ఈరోజు ఈ పక్షిరాజులో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒక 6 విషయాలు ఈరోజు మనం నేర్చుకుందాం. ఎన్ని విషయాలు చెప్పండి? 6 విషయాలు. ఈ 6 విషయాలు పక్షిరాజు యొక్క జీవితంలో ఉన్న సంఘటనలే, పక్షిరాజు చేసే పనులే. మొట్టమొదటిగా మనం చదువుకున్న లేఖన భాగంలో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే పక్షిరాజు వలె పైకి ఎగురుదురు. ఏమంటున్నాడండి? పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదు. పక్షిరాజులో ఉన్న ప్రాముఖ్యమైన విషయం ఏమిటయ్యా అని అంటే, అది పక్షులన్నిటిలో కల్లా పైకి ఎగురుతుంది. పక్షులన్నిటిలో కల్లా ఎక్కడికి ఎగురుతుందండి? పైకి ఎగురుతుంది. అది సాధారణంగా కింద ఎగురే పక్షి కానే కాదు. ఏ పక్షి కూడా ఎగరనంత ఎత్తులో ఎగురుతుంది ఈ యొక్క పక్షిరాజు లేకపోతే గ్రద్ద. అది పైపెచ్చు ఎలాగ ఎగురుతుందయ్యా అని అంటే, రెక్కలను చాపి ఎగురుతుంది. అలాగే ఎగురుతుంది, రెక్కలు చాపి ఎగురుతుంది. ఒక హైట్కి వెళ్ళిన తర్వాత అది రెక్కలను కొట్టుకుంటూ ఎగరదు. చాలా పక్షులు మీరు చూడండి, అవి ఏం చేస్తుంటాయంటే రెక్కలు కొట్టుకుంటూనే ఎగురుతూ ఉంటాయి. కానీ గ్రద్దలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, అది రెక్కలు కొట్టకుండానే రెక్కలు చాపి అలాగూ చాలా దూరం కూడా ఎగరగలదు. దానిలో ఉన్న ప్రత్యేకత అది. అయితే ప్రియమైన దేవుని ప్రజలారా, పక్షిరాజు పైకి ఎగురుతుంది అని వాక్యం సెలవిస్తోంది. బాహ్యంగా మనం కూడా జ్ఞానంగా ఆలోచన చేస్తే అది పైకి ఎగురుతుంది. దీంట్లో నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు అని ఆలోచన చేసినట్లయితే, ఒక విశ్వాసి ఎప్పుడు కూడా పైకి ఎగిరే వ్యక్తిగా ఉండాలి, పైకి చూసే వ్యక్తిగా ఉండాలి. ఉన్నతమైన ఆ యొక్క ఆకాశంలోనికి ఎలాగైతే పక్షి ఒక 60-70 అడుగుల ఎత్తు వరకు ఆ యొక్క పక్షి ఎగురుతుందట, అంత ఉన్నతంగా ఏ విధంగా అయితే పక్షి ఎగురుతుందో, విశ్వాసి యొక్క జీవితంలో కూడా ఆ పైనున్న వాటినే వెతికే వారిగా, పైనున్న వాటి మీదే గురి కలిగిన వారిగా విశ్వాస యొక్క జీవితాన్ని కొనసాగించాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, మనము ఇహలోక సంబంధమైన కోరికలను, ఇహలోక సంబంధమైన ఈ యొక్క ఆశల వైపు మనం వెంపర్లాడుతూ వీటి గురించే మనం ప్రయాసపడే వారిగా కాక,
పైకి ఎగిరామంటే అక్కడ ఏం కనపడుతుంది? పైనున్న వాటివే మనం చూడగలుగుతాం. కింద ఎగిరిందంటే చెప్పండి, కింద ఉన్న వాటినే చూడగలుగుతాం. పైకి ఎగిరిందంటే పైనున్న ఆకాశ మహాకాశాలను, మేఘాలను, వాటన్నిటినీ కూడా చూడగలుగుతుంది. ఎవరు? పక్షిరాజు. సేమ్ అంతే, మనం కూడా పైకి ఎగరడం వల్ల ఏంటయ్యా అని అంటే పైనున్న వాటిని మనం చూడగలుగుతాం. ఇహలోక సంబంధమైన వాటిని మనం చూడం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు కదా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఆ తర్వాత అంటున్నాడు, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతృతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. ప్రియమైన దేవుని ప్రజలారా, పైనున్న వారికి, పైనున్న వ్యక్తులు పైనున్న విషయాలే చూస్తారు. పైనున్న ఆ యొక్క ఆకాశ మేఘాలను, విమానాలను, వీటిని, కొండ చర్యలను, కొండ శిఖరాలను, పైనున్న జలాలను, వీటినే పక్షి చూడగలుగుతుంది. క్రింద ఉందనుకోండి, క్రిందున్న ఈ భూములను, చెట్లను, ఈ యొక్క పొట్లను, జంతువులను, వీటినే చూడగలుగుతుంది. నువ్వు పక్షిరాజు వలె పైకి ఎగరడం అని అంటే ఏంటయ్యా అని అంటే నీ యొక్క చూపు కానీ, నీ యొక్క ఆలోచన కానీ అది ఎప్పుడు కూడా పర సంబంధమైన పైనున్న ఆ దేవుని దగ్గర ఉన్న ఆ పరలోకాన్ని కానీ, తేజస్సును కానీ, మహిమను కానీ, ప్రియమైన దేవుని ప్రజలరా, ఆ పైనున్న వాటి మీదనే నీ మనస్సును పెట్టుకోవాలి. హల్లెలూయా. ఇంకెంతకాలం నువ్వు ఈ భూ సంబంధమైన వాటి మీద నువ్వు మనస్సు పెట్టుకుంటావో? ఏంటయ్యా భూ సంబంధమైన వాటివి? జారత్వము. ఏంటిదండి? జారత్వం. జారత్వం అంటే వ్యభిచారానికి ప్రోత్సహించే కార్యాలు, వ్యభిచారాలు, ఆశలు, కోరికలు, ఈ వీటి గురించి ఆలోచన చేస్తూ ఉంటే విగ్రహారాధన అయిన ధనాపేక్ష, డబ్బు సంపాదించడం, డబ్బులు, వీటి గురించి ఆలోచన చేస్తూ ఉంటే కామాతురత, దురాశ, అపవిత్రత, వీటి గురించి నువ్వు ఆలోచన చేస్తూ ఉంటే నువ్వు ఇంకా భూ సంబంధమైన వ్యక్తివే కానీ పర సంబంధంగా ఆలోచన చేసే వ్యక్తివి కానే కా. పక్షిరాజు ఏ విధంగా అయితే ఉన్నతమైన, ఈ భూలోకంలో కాదు చూడాల్సింది, నేను పైకి ఎగిరి అక్కడ పైనున్న వాటి మీదనే, నేను పైనున్న వాటిని చూస్తానని ఆశపడుతుందో ప్రతి విశ్వాసి కూడా పైనున్న వాటిని వెతికే వారిగా మార్చబడాలి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పైనున్న వాటిని చూడాలంటే పైకి ఎగరాలి. ఏం చేయాలి? పైకి ఎగరాలి. పైకి ఎగరటం అంటే మన విశ్వాస జీవితంలో పైకి ఎగిరినప్పుడు, అంటే విశ్వాస జీవితంలో ఉన్నతమైన స్థాయికి మనం వెళ్ళినప్పుడు మన యొక్క చూపు, మన యొక్క ఆలోచన ఎప్పుడు కూడా పైనున్న వాటి మీదనే ఉంటుంది. హల్లెలూయా. నువ్వు పైకి ఎగరకుండా ఉంటే ఇక్కడే కొట్లాడుతూ ఉంటావు. ఎప్పుడైనా విమానంలో వెళ్ళే వ్యక్తి, మనం వెళ్ళలేదు అనుకోండి, వీళ్ళు ఎవరైనా వెళ్ళుంటే దేవునికి స్తోత్రం. మామూలుగా ఏదైనా వీడియోస్లో కానీ ఎక్కడైనా మనం చూసినప్పుడు విమానంలో వెళ్ళే వ్యక్తి, ఆకాశంలో ప్రయాణం చేస్తున్న వ్యక్తి ఈ కింద వాటిని చూశాడు అనుకోండి, ఈ క్రింద ఉన్న భూమిని చూశాడు అనుకోండి, అతనికి ఎలా కనపడుతుంది? అన్నీ కూడా చాలా చిన్నగా కనపడుతూ ఉంటాయి. నీ మెడలో వేసుకున్న నెక్లెస్ ఎలా కనపడిద్ది? అసలు కనపడదు. నీ బ్యాంకులో దాచిపెట్టుకున్న డబ్బులు కనపడతాయా? కనపడదు. నువ్వు కట్టుకున్న ఇల్లు పైకి వెళితే ఎలా కనపడిద్ది? మనం చూసావా ఎంత కట్టుకున్నామో అని అనుకుంటే ఉపయోగం ఉండదు. పైకి వెళ్ళిన తర్వాత ఏడ అసలు మనది ఏది కనపడలేదే, ఏడుంది ఎతుక్కోవాలన్నమాట. బోరు పోయడం ఏంది, అంత చిన్నది. ప్రియమైన దేవుని ప్రజలారా, పైనున్న వాటిని చూడాలంటే
పైనున్న వ్యక్తికి ఈ లోకం ఎలాగైతే చిన్నగా కనబడుతున్నాయో, ఈ లోక సంబంధమైన విషయాలు ఇవన్నీ ఎలాగైతే చిన్నవిగా కనబడుతున్నాయో, ఒక ఆత్మీయ జీవితంలో కూడా ఎదిగిన వ్యక్తికి, పైనున్న వాటిని చూసే వ్యక్తికి కూడా ఇహలోక సంబంధమైన వాటన్నిటిని కూడా పెంటతో సమానంగా, లేకపోతే అంటే ఏమాత్రం కూడా ఉపయోగం లేకుండా, అతిశయించే విధంగా కనబడకుండా అతని యొక్క దృష్టి ఆ విధంగా ఉండగలుగుతుంది. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అరే వాళ్ళు అంత బంగారం కొనిచ్చారు, ఏమండి నాకు ఎప్పుడు కొనిస్తారు అంత బంగారం? ఏమండి ఆమె పొట్టి చీర కొనుక్కొచ్చింది, నాకు ఎప్పుడు కొనిస్తారు? ఏమండి మంచి ఇల్లు కట్టుకోవాలండి, ఏమండి ఇలా ఒక సంబంధమైన విషయాలే నీ మెదిలో, నీ ఆలోచనలో కలుగుతున్నాయి అని అంటే, నువ్వు ఇంకా పక్షిరాజులాగా పైకి ఎగరలా. కోడి తెలుసా? కొక్కరొక్క కోడి ఏం చేస్తుంది? అది కూడా పక్షి జాతికి సంబంధించిందే. అది ఏం చేస్తుంది? ఇక్కడెక్కడే తిరిగిద్ది, ఆ ఇంటి మీదకి ఎగిరిద్ది, ఈ ఇంటి మీదకి ఎగిరిద్ది. ఏమండి ఆకాశానికి ఎగిరిద్దా? పైన ఉన్న వాటి మీదని చూసిద్దా? లేదు. ఎప్పుడెప్పుడు నూకలు, ఎప్పుడెప్పుడు ఆహారం దొరికిద్దా, ఇయే చూస్తూ ఉంటుంది. కావాలంటే కొంచెం అట్లా ఎగిరిద్ది, అంతేగాని పైకి ఎగరనే. నువ్వు కూడా అంతే. ఇంకా ఇహలోక సంబంధమైన వాటిని గురించి ఆలోచిస్తూ, వాటి కోసం పరుగులు తీస్తూ, వాటి కోసమే నువ్వు వెంపర్లాడుతూ ఉన్నావంటే, నువ్వు పక్షిరాజు వలె పైకి ఎన్నటికి ఎగరలే. పైనున్న వాటిని నువ్వు విశ్వసించు, పైనున్న వాటి వైపు నువ్వు పరుగులుతీ, పరలోకం వైపు నువ్వు ఆలోచనలు కలిగి నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించు. అబ్రహాము యొక్క జీవితాన్ని మనం చూస్తున్నట్లయితే, అబ్రహాము పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు ఏం చేస్తూ ఉన్నాడు? ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒరే నేను ఇంకా ఇల్లు కట్టుకోవాలి, ఆస్తిని సంపాదించుకోవాలి, నాకు ఇంతమంది పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, భూమిని ఆక్రమించాలి, భూమిని ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవాలి అనే ఆలోచన అబ్రహాముకు ఏమాత్రం కూడా లేదు. ఎందుకనంటే విశ్వాస యొక్క జీవితంలో పైకి ఎగిరాడు. హల్లెలూయా. పక్షిరాజు వల్ల ఎక్కడికి ఎగిరాడు? పైకి ఎగిరాడు. అందుకని విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు పక్షిరాజు వలె నువ్వు విశ్వాస జీవితంలో పైకి ఎగరాలి. కింద మాత్రం ఎగిరే పక్షిలాగా నువ్వు ఉండడానికి వీలు లేదు. దేవుడు అందుకే అంటున్నాడు, పక్షిరాజు వలె వారు ఏం చేస్తారంట? పైకి ఎగురుతారు. నెంబర్ 2, ఈ పక్షిరాజులు మనం చూడవలసిన రెండవ మంచి లక్షణం ఏంటయ్యా అని ఆలోచన చేసినట్లయితే, ఈ పక్షిరాజుకి మంచి కనుదృష్టి ఉంటుంది. యోబు గ్రంథము 39వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుదాం. యోబు గ్రంథము 39:29. అక్కడ నుండి తన ఎరను వెదకును, దాని కన్నులు దానిని దూరము నుండి కనిపెట్టును. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ పక్షిరాజును ఉద్దేశించి మాట్లాడుతున్నాడు కదా. అది ఆకాశములో ఎక్కలేనంత ఎత్తైన చోటలో గూడు కట్టుకుని అక్కడ ఎత్తైన చోట ఎగురుతూ దాని కను దృష్టి అంట దాని ఎర్రను అక్కడ నుండి చూస్తుందట. నెంబర్ 2, పక్షిరాజు యొక్క కను దృష్టి ఎప్పుడు కూడా ఆహారం. ఇక్కడ ఎర్ర అని రాశాడు లేదా? అక్కడి నుండి తన ఎర్రను వెదకును, దాని కన్నులు దానిని దూరం నుండి కనిపెట్టు. ప్రియమైన దేవుని ప్రజలరా, నేను వీడియోస్లో ఏం చూశానంటే, పక్షిరాజు ఆకాశంలో అంత పైన ఎగురుతూ అది ఏం చేసిందంటే, ఎక్కడో నీళ్ళల్లో సంచరిస్తున్న చేప, నీళ్ళల్లో ఎగురుతూ నీళ్ళల్లో గంతులేస్తూ ఉంటాయి కదా చేపలని, ఆ నీళ్ళల్లో ఉన్న చేపని సరాసరి రయ్యని దూకొచ్చేసేసి ఆ నీళ్ళల్లో ఉన్న చేపని కాళ్ళతో ముక్కుతో పట్టుకునేసి అలాగే నీళ్ళలో నుంచి బయటకు వచ్చి ఎగురుకుంటా ఆకాశంలోనికి వెళ్ళిపోయింది. సాధారణంగా ఒడ్డు ప్రక్కన ఉన్న మనకే
నేలల్లో ఎక్కడ చేప ఉంది అని కనిపెట్టడం జాలరికి, లేకపోతే వల వేసే వ్యక్తికి, గాలం వేసే వ్యక్తికి కనబడడం అనేది కష్టం. కనబడుతుందా? కనబడదు, చాలా కష్టం. అలాంటిది అది ప్రియమైన దేవుని ప్రజలారా 50-60 అడుగుల ఎత్తులోనికి వెళ్ళిన దాని కన్ను దృష్టి ఎక్కడ ఉంది చెప్పండి? ఎర్ర మీద ఉంది, అంటే ఆహారం మీద. పాస్టర్ గారు ఇందాకేమో పైన ఉన్న వాటి మీదనే చూడమన్నారు, ఇప్పుడేమో మళ్ళా ఎర్రను చూడమంటున్నారు. ఏంటి అంటే మరలా భూలోకాన్ని చూడాలా, మరలా భూ సంబంధమైన వాటిని మనం చూడాలా అని అంటే కాదు. ఇక్కడ మనం నేర్చుకోవలసిన ఒక మంచి విషయం ఏంటంటే, పక్షిరాజు ఎలాగైతే ఆకాశంలో ఎత్తైన చోట ఎగిరి ఎర్రను చూస్తుందో, విశ్వాస జీవితంలో ఎదిగిన వ్యక్తి కూడా ఏం చేస్తాడయ్యానంటే, నశించుచున్న ఆత్మల పట్ల తన కను దృష్టి ఉండాలి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అదేంటి అండి, అదేమో ఆహారం కోసం చూసింది, మనమేమో నశించుతున్న ఆత్మల పట్ల చూడటం ఏంటి అని అనుకోవచ్చాము. మన ఒక విశ్వాసి యొక్క ఆహారం ఏమై ఉంటుందో తెలుసా? దేవుడు అంటున్నాడు కదా, నశించిన దానిని వెదకి రక్షించుటకు ఈ లోకానికి నేను వచ్చినాను. పరలోకంలో నివసిస్తున్న దేవాంతి దేవుడు, పరలోకంలో నివసిస్తున్న పరమ తండ్రి భూలోకానికి దిగి వచ్చాడు. ఎందుకు దిగి వచ్చాడు? ఎక్కడైతే ఆత్మలు నశించిపోతున్నాయో వారిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇంకా పైపెచ్చి ఒక మాట చెప్పాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మీరు చూస్తున్నట్లయితే 34వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, తండ్రి చిత్తము చేయుట నాకు ఆహారము అని అంటాడు. యోహాను సువార్త 4:34. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. శిష్యులకు చెప్తాడు, బాయ్ మీరు వెళ్ళేసి నాకు ఆహారం తీసుకురండి అంటే, ఈలోపు యేసయ్య సమరయ స్త్రీతో మాట్లాడతాడు. సమరయ స్త్రీ రక్షించబడుతుంది, యేసయ్యను తెలుసుకుంటుంది, తన పాప జీవితాన్ని మార్చుకుంటుంది. సమరయ స్త్రీ మార్చబడిన తరువాత ఈలోపు శిష్యులు వస్తారు, యేసయ్య నీకోసం ఆహారం తీసుకొచ్చాం, నీకోసం భోజనం తీసుకొచ్చాం అని అంటే, అప్పుడు యేసయ్య అంటున్నాడు కదా, నా తండ్రి పని తుదముట్టించుట, నా తండ్రి చిత్తము చేయుట నాకు భోజనమును ఆహారమై ఉన్నది. ఇప్పుడు విశ్వాస జీవితంలో ఎదిగిన వ్యక్తి యొక్క ఆహారము అంటే ఈ భూమి మీద ఉన్న ఆహారాన్ని చూడడం, లేకపోతే ఏ విధంగా గ్రద్ద అయితే ఇక ఆహారం కోసం, ఎర కోసం ఎలాగైతే చూస్తుందో, విశ్వాసమందు ఎదిగిన విశ్వాసి యొక్క జీవితంలో కూడా నశించుచున్న ఆత్మలను దేవుని యొక్క పనిని తుదముట్టించుడే ఆహారంగా భావించి ఆత్మలను రక్షించే వ్యక్తిగా ప్రతి విశ్వాసి మార్చబడాలి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరి రక్షిస్తున్నావా ఆత్మలు? నేను రక్షించబడడం మాత్రమే కాదు, నా కుటుంబ సభ్యులు కూడా రక్షించబడాలి, నా యొక్క స్నేహితులు రక్షించబడాలి, నా బంధువులు రక్షించబడాలి, నా యొక్క ఇరుగు పొరుగు వారు రక్షించబడాలి. ఇటువంటి ఆలోచన నీకు ఉంటుందా? అబ్రహాం యొక్క జీవితంలో మనం చూస్తున్నాం, సొదొమ గుమ్మర పట్టణం నాశనం అవుతుంటే అబ్రహాం ఏం చేశాడు? ఆ పట్టణం క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాడు. నేను బాగున్నానని అనుకోలేదు. 10 మంది నీతిమంతులుంటే రక్షిస్తావా? కాళ్ళ బేరానికి వచ్చాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎప్పుడు కూడా ఏ విధంగా ఈ విధంగా పక్షి అయితే ఆ ఎర్రను చూస్తుందో, మనము కూడా విశ్వాసుల జీవితంలో ఎదిగిన వారము, నశించే వారి పట్ల మనము రక్షణలోనికి నడిపించే బాధ్యతగా మనం నడుచుకోవాలి. అదే నిజమైన ఆహారం, అదే పాలు. మనకెందుకు, మనం పరిశుద్ధంగా ఉన్నాం, మనకెందుకు, మన ఆత్మీయంగా ఉన్నాం, మీకు మాకు కుదరదు. ఎవరిని? పాపుల్ని. ఎవరిని? త్రాగుబోతుని. ఎవరిని? వ్యభిచారంలో ఉన్నవారిని. నువ్వు అట్ట నేలకు పై చూపుల్లాగే ఉందనుకో, ఏమైద్దమ్మా? హెచ్చించుకున్నవాడు
తగ్గించబడదు. ప్రియమైన దేవుని ప్రజలారా, అలా కాకుండా మనం పైన ఉండొచ్చు, పరిశుద్ధతలో ఉన్నతంగా ఉండొచ్చు, విశ్వాసంలో ఉన్నతంగా ఉండొచ్చు, ఆత్మీయతలో ఉన్నతంగా ఉండొచ్చు. లేని వారిని మనం చూస్తూ వారిని కూడా పైకి లేపే వారిగా, నశించే వారి పట్ల బాధ్యత కలిగిన వారిగా మనం వ్యవహరించాలి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తన ఎరను ఏం చేస్తుంది? పక్షిరాజు చూస్తుంది. పక్షిరాజు పైకి ఎగిరిన ఎర్రను చూస్తుంది. మనం కూడా మన ఆహారాన్ని చూడాలి. ఏంటి ఆహారం? ఆత్మల రక్షణే ఆహారం. దేవుని చిత్తాన్ని చేయడమే మనకు ఆహారం. ఆ తర్వాత మూడవదిగా మనం పరిశీలన చేసినట్లయితే, ఈ పక్షిరాజు తన యొక్క గూడును రేపుతుందండి. పక్షిరాజు ఏం చేస్తుంది? గూడును రేపుతుంది. ఖాళీ గూడు కాదు, కానీ ఆ గూడులో చిన్న చిన్న పిల్లలు ఉంటారు. ఆ చిన్న చిన్న పిల్లలను ఆ గూడులో ఉంటే ఇదేం చేస్తుందంటే కావాలని ఆ గూడుని రేపుతుంది. చూడండి, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 11వ. పక్షిరాజు తన గూడును రేపి తన పిల్లలపైన యెహోవా వారిని నడిపించు. ఈ పక్షిరాజు ఏం చేస్తుందయ్యా అంటే ఈ యొక్క గూడు రేపేస్తుంది. ఆ గూడు కూడా ఎక్కడ పెట్టిద్దండి? పైన, ఎవ్వరికి అందనంత ఎత్తైన శిఖరాలు, ఎత్తైన చెట్లు ఎక్కడైతే ఉంటుందో అక్కడ పెడుతుంది ఈ గూడు. పిల్లలు పుట్టారు, గుడ్లు పెట్టింది, పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత ఇదేం చేస్తుందంటే కాస్త రెక్కలు వచ్చినాయి, కాస్త వయసు వచ్చింది అనగానే ఆ గూడుని రేపేస్తూ ఉంటుంది. అంటే చించేస్తుంది. చించేస్తే ఏమైపోతుంది? పిల్లలందరూ కూడా, ఆ పక్షి పిల్లలందరూ కూడా కింద పడిపోతూ ఉంటారు. కింద పడిపోతూ ఉంటే వీళ్ళు కేకలేస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు, మమ్మీ పడిపోతున్నా, కాపాడు మమ్మీ. ఒరే మన మమ్మీ మంచిది కాదురా, మన మమ్మీ చెడ్డదరా, ఎట్ట చేసింది ఏందిరా, మనల్ని చంపేస్తుందిరా, ఒరే మన జీవితాన్ని పాడు చేస్తుందిరా అని అనుకుంటారట. ఎవరు? పడిపోతున్నా పక్షులు. లాభం లేదు, ఏదో ఒకటి మనమే చేసుకోవాలని చెప్పేసి అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ చిన్న చిన్న రెక్కలతో వాళ్ళే కొడతా ఉంటారట. కొడతా ఉంటే భూమి దగ్గరలోనికి వచ్చినప్పుడు సరాసరి రివ్వున ఆ పక్షిరాజు తల్లి వచ్చేసేసేసి ఆ పక్షి పిల్లలందరినీ కూడా తన రెక్కల పైన వేసుకుని మరలా పైకి తీసుకుని వెళ్తాం. ఎవరెవరే? మన మమ్మీ చెడ్డది అనుకున్నాము, కానీ మరలా మనల్ని తీసుకుందరా, మన పైకి తీసుకెళ్ళిందిరా అని చెప్పేసి అప్పుడు పిల్లలు సంతోషిస్తారు. గూడు రేపుతుంది. ఎవరు రేపుతారు చెప్పండి? గూడు రేపుతుంది పక్షిరాజు. ఎందుకు లేపుతుంది అని అంటే ఈ పక్షిరాజు పిల్లలు ఎగరటం నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? ఎగరటం నేర్చుకోవాలి. వారు ఎంతకాలం కాళ్ళ మీద నడిచే పక్షులాగా ఉండకూడదు. వారు ఉన్నతంగా ఎగరాలి. వారు ఉన్నతమైన స్థితిలో ఆ మహాకాశాల్లో ఎగరుతూ ఉండాలి. కాబట్టి వారు ఎగరటం నేర్చుకోవాలంటే కంఫర్ట్ జోన్లో ఉండడానికి వీల్లేదు. వారిని ఏం చేయాలంటే ఆ గూడులో నుంచి బయటికి తీసుకుని రావాలి. దేవుడు కూడా పక్షిరాజుగా ఆయన ఉండి పక్షిరాజు పిల్లల వలె మనం ఉంటామో మనలను కొన్నిసార్లు దేవుడు మనల్ని రేపుతూ ఉంటాడు. కంఫర్ట్ జోన్లో నుంచి క్లిష్టమైన పరిస్థితిలో, హార్డ్ సిచ్యువేషన్లోనికి దేవుడు తీసుకువెళ్తాడు. బాధకరమైన పరిస్థితిలోనికి తీసుకువెళ్తాడు. ఒరే దేవుడు ఏంట్రా నాకు అన్యాయం చేశాడేంట్రా, దేవుడేంటి నా జీవితాన్ని ఇలాగ పాడు చేశాడేంటి, దేవుడేంటి నాకు ఈ విధంగా ఇబ్బందులు కలుగజేశాడు, దేవుడు మొత్తానికి నన్ను చేయి విడిచిపెట్టేశాడు అని అనుకోవచ్చు. కానీ దేవుడు ఎన్నటికీ కూడా చేయి విడువని దేవుడు. క్షణమాత్రం అలాగూ నీకు విముఖుడుగా ఉంటాడేమో, కానీ మరలా గొప్ప వాత్సల్యముతో ఆయన మనలను సమకూర్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు దేవుడు ఆ విధంగా మనలను శ్రమలకు నడిపిస్తాడు, కష్టాలకు నడిపిస్తాడు అని అంటే నువ్వు ఒకటి నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ఎగరటం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలండి?
ఎగరటం నేర్చుకోవాలి. ఎగరటం దేనికి సాదృశ్యంగా ఉంది? విశ్వాస జీవితంలో ఎదగడానికి సాధన. నువ్వు విశ్వాసంలో ఎదగడానికి దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని శ్రమలను కలుగు చేస్తాడు. ఖచ్చితంగా శ్రమలు మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తాయి. నేర్చుకోవడానికి దేవుడు అది మనకు అనుమతిస్తూ ఉంటాడు. ఉదాహరణకి శ్రమల్లో కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఏంటి ఆ శ్రమలు నేర్చుకునే విషయం అంటే, ఇదిగో బంధువులు మనకి సహాయం చేయరు, మనం దేవుని మీద ఆధారపడాలి అనే విషయాన్ని నేర్చుకోవడానికి. స్నేహితులు నమ్మి మోసం చేస్తారు, స్నేహితులు మనం నమ్మకూడదు, మనం దేవుని పైన ఆధారపడాలి అని నేర్చుకోవాలి. ఇదిగో మన రోగము, మన శరీరము, ఇదిగో మన కలిగిన వ్యాధి, బాధ, ఒరే ఈ అందాలు, ఈ చందాలు ఇవన్నీ కూడా చూసి నేను ఏదో శాశ్వతం అనుకున్నాను. ఈ రోగాలు ఇవన్నీ కూడా వస్తాయి, మనం దేవుని పైన ఆధారపడాలి. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ శరీరం శాశ్వతం కాదు. పరలోక రాజ్యానికి మనం స్వతంత్రించుకోవాలి. ఒక పాఠం నేర్చుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, మునిగిపోయావు, సమస్తాన్ని కోల్పోయిన ఒక పాఠం నేర్చుకోవచ్చు. ఏంటిదని అంటే, అదిగో మనం ఒట్టి చేతులతో వచ్చాము, ఒట్టి చేతులతోనే వెళ్ళాలి, దేవుని పైన మనం ఆధారపడదాం అనే ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. ఇలాగ ప్రియమైన దేవుని ప్రజలారా, శ్రమలు అనేవి ఖచ్చితంగా ఒక పాఠాన్ని నేర్పిస్తాయి. దాన్ని నువ్వు నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే దేవుడు వాటిని నీకు అనుమతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు కంఫర్ట్లో ఉన్నంత వరకు ఏది కూడా నేర్చుకోలే. కూతురు పుట్టింట్లో ఉన్నంత కాలం వంట, బట్టలు ఉతకటం, అంట్లు కడగడం నేర్చుకోదు. హాస్టల్లో వేయండి ఒకసారి. హాస్టల్లో వేస్తే అప్పుడు ఏమవుతుంది? బట్టలు ఉతకడం నేర్చుకునేది, డబ్బులు ఎలా వాడాలో నేర్చుకునేది, అన్నీ నేర్చుకుంటాం. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, కొన్ని కంఫర్ట్ జోన్లో నుంచి దేవుడు మనల్ని తీసుకొస్తున్నాడంటే, కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడంటే, మనం ఖచ్చితంగా కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. ఆ పాఠాలు మనకి ఏం చేస్తాయనంటే, మనం ఇంకా పైకి ఎగరడానికి మనకు అవి ఉపయోగపడుతూ ఉంటాయి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ గూడు రేపింది మా మమ్మీ చెడ్డది అని అనుకుంటే కుదరదు. నేను ఎగరడానికి నేర్పించింది నాకు తల్లి అని చెప్పేసి నేర్చుకుంటావు, అప్పుడు బాగా పైకి ఎగరగలుగుతాం. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, యేసయ్య మనకు కొన్నిసార్లు పాఠాలు నేర్పించినప్పుడు వాటిని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పక్షిరాజు యొక్క జీవితంలో నుంచి మనం నేర్చుకున్న మరొక విషయం ఏంటంటే, పక్షిరాజు తన యొక్క గూడును ఏం చేస్తుంది? రేపుతుంది. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 71వ వచనంలో ఇదే మాట చెప్తున్నాడు కదా, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయెను. హల్లెలూయా. ఏమి నేర్చుకోవడానికి? ఆయన కట్టడలను, ఆయన వాక్యాన్ని, ఆయన విధి విధానాలను నేర్చుకోవడానికి ఏం కావాలంట? శ్రమ నొంది ఉండుట నాకు మేలాయెను. శ్రమ లేనిదే విశ్వాస జీవితంలో ఎదగలే. కాబట్టి దేవుడు అనుమతిస్తున్న ప్రతి శ్రమలో కూడా అనేకమైన విషయాలు నేర్చుకుని మరింతగా విశ్వాసంలో మనం ఎగిరే వారిగా ఉండాలని ఈ 3వ విషయం ద్వారా మనం నేర్చుకోవాలి. 4వదిగా మనం పరిశీలన చేద్దాం. 4వదిగా ఏంటిదయ్యా అని అంటే, ఈ పక్షిరాజు శత్రువుతో పోరాడుతూ ఉంటాడు. పక్షిరాజు ఏం చేస్తుంది చెప్పండి? శత్రువుతో పోరాడు. నెంబర్ 1 ఏంటి చెప్పండి? పక్షిరాజు పైకి ఎగురుతుంది. చెప్పాలి, పక్షిరాజు ఏం చేస్తుంది? నెంబర్ 2 ఎర్రను చూస్తుంది. పక్షిరాజు ఏం చేస్తుంది? ఎర్రను చూస్తుంది. నెంబర్ 3 గూడు రేపుతుంది. 3వది ఏంటిది? గూడు. 4వది పక్షిరాజు తన శత్రువుతో పోరాటం చేస్తుంది. పక్షిరాజు ఏం చేస్తుంది? శత్రువుతో పోరాటం చేస్తుంది. పక్షిరాజుకి శత్రువు ఎవరో? పక్షిరాజుకి శత్రువు ఎవరండి? ఎవడంత పైకి వెళ్ళి పక్షిరాజుతో పోరాటం చేస్తాడు? ఏ పక్షి ఎగరదు కదా.
ఏ జంతువు కూడా పట్టుకోలేదు కదా. పక్షిరాజుకి శత్రువు ఎవరు ఉంటారు చెప్తారా ఎవరైనా? పక్షిరాజు యొక్క శత్రువు పాము. రైట్ ఆన్సర్. పక్షిరాజు యొక్క శత్రువు ఎవరండి? పాము. ఎందుకు ఈ పక్షిరాజుకి శత్రువు పాము అంటే, ఈ పక్షిరాజు ఎక్కడో ఆకాశంలో ఎత్తైన స్థలంలో కొండ శిఖరాల్లో ఎత్తైన చెట్ల మీద గూడు పెట్టుకుంటే అక్కడికి రాగలిగిన ఒకే ఒక్క వ్యక్తి, ఒకే ఒక జంతువు పాము. అది చక్కగా పాక్కుంటా ఆడికి వచ్చేసి గుడ్లను తినేస్తుంది, పక్షి పిల్లలను తినేస్తుంది. అదే పక్షిరాజు యొక్క శత్రు. అయితే ఈ పక్షిరాజు ఏం చేస్తుందయ్యా అని అంటే, శత్రువైన పాముతో పోరాటము చేస్తారు, ఎదిరిస్తారు. దాన్ని పట్టుకునిద్ది, కాళ్ళతో పట్టేసుకుని దానికి ఒక ఎత్తైన చోటకి తీసుకెళ్ళిద్ది. ఇంకా ఎత్తుకెళ్ళిద్ది కదా, ఆ ఎత్తైన చోటుకి తీసుకెళ్ళి దీనికి ఏమో ఊపిరి ఆడదు. ఎవరికి? పాముకి ఊపిరి ఆడదు, శ్వాస లేక చచ్చిపోవచ్చు. లేదు, ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి కాళ్ళతో పట్టుకుని ముక్కుతో పేట్ మని తలకాయ మీద వేసేసి దాన్ని చంపేసి శుభ్రంగా ఆహారం తినేస్తుంది. శత్రువు అంటే భయపడదు. ఎవరు? పక్షిరాజు. శత్రువుతో పోరాటం చేస్తాడు. అది ఎంత చుట్టుకున్నా, ఎంత పెనివేసుకున్నా దాన్ని ఈడ్చి, దాన్ని లాగి, దాన్ని చంపి దాని యొక్క పిల్లలను కాపాడుకుంటూ ఉంటాయి. సేమ్ మన జీవితంలో కూడా మనకు ఒక శత్రువు ఉన్నాడు. ఎవరా శత్రువు? ఆడు కూడా పామే. ఎవరు? సాతాను, ఆది ఘట సర్పము అని చెప్పాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ సాతానుతో ప్రతి విశ్వాసి కూడా పోరాటం చేయాలి, ఎదిరించాలి, సాతాను పైన యుద్ధం చేయాలి. అప్పుడే మనము శత్రువుని ఏం చేస్తామో ఓడించగలుగుతాం. యాకోబు రాసిన పత్రికలు అంటున్నాడు కదా, 4వ అధ్యాయం 7వ వచనంలో, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవు. నాతో పాటు మాట చెప్పండి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దానికి ముందు ఒక మాట ఉంటుంది, దేవునికి లోబడి ఉండుడి. ఏం చేయాలండి? దేవునికి లోబడి ఉంటారు. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి నువ్వు దేవునికి లోబడకుండా, దేవుని కొరకు జీవించకుండా సాతాన్ని ఎదిరించావా, వాడు వేసేసుకుంటాడు. నేను శుభ్రంగా ఏం చేస్తాడు? కాటేస్తాడు, పతనము చేస్తాడు. బైబిల్ గ్రంథంలో స్కావయ కుమారులు ఉన్నారు. వారు ఏం చేశారంటే, ఒక ఆయనకి దెయ్యం పడితే వెళ్ళి, అపోస్తలుడైన పౌలు ప్రకటిస్తున్న దేవుని నామంలో చెప్తున్నా బయటికో అని అన్నాడు. ఇక దెయ్యం అంటుంది కదా, యారా మాకు అపోస్తలుడైన పౌలు ఎవరో తెలుసు, దేవుడు ఎవరో తెలుసు, నువ్వెవడు ఎందుకే అని ఏం చేసింది అంటే, వాడిని రక్కి, వాడిని గీసి, వాడి బట్టలు చింపేసి వాళ్ళందరినీ కూడా ఏం చేసింది? అవమానము కలగచ్చు. దేవునికి నువ్వు లోబడాలి. దేవునికి లోబడకుండా పాపానికి, లోకాశలకి, లోక సంబంధమైన వాటికి లోబడి నేను సాతాను వాడంతా వీడంతా అంటే కుదరదో, వేస్తాడు, కాటేస్తాడు. జాగ్రత్త. నువ్వు దేవునికి లోబడి దేవుని కొరకు నమ్మకంగా జీవించు, అప్పుడు నువ్వు అపవాదిని ఏం చేస్తావు? ఎదిరించు. దేవునికి లోబడితే ఏమవుతుందంటే, దేవుడు నీతో ఉంటాడు, నీకు శక్తిని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో 20వ వచనంలో అంటాడు కదా, ఇదిగో సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించును. ఎవరు తొక్కిస్తారంట? చెప్పండి. దేవుడు. ఎవరి ద్వారా? నా ద్వారా అని చెప్పండి. ఎవరి ద్వారా? దేవుడిని నీతో, నువ్వు దేవునికి లోబడినప్పుడు దేవుడు నీ పక్షంగా ఉండి నీ ద్వారా దేవుడు సాతాను యొక్క తలను చితక దొక్కిస్తాడు. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇంకా పైపెచ్చు ఇంకో మాట బైబిల్లో రాయబడి ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 4:4 మనం చూస్తున్నట్లయితే, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే
గొప్పవాడు గనక మీరు వాడిని జయించి ఉన్నారు. ఎవడంటే వాడంటే సాతాను. అపవాదిని మనం ఏం చేస్తామంటే జయించి విజయాన్ని చూస్తాం. ఎప్పుడు తెలుసా? దేవుడు మనలో ఉన్నప్పుడు. కాబట్టి దేవునికి నువ్వు లోబడు. దేవునికి నువ్వు లోబడినప్పుడు ఖచ్చితంగా నీకు అపవాది మీద విజయాన్ని ఇస్తాయి. ఎంతకాలం లోబడకుండా, బాప్తీసం తీసుకోకుండా, దేవుని కొరకు జీవించకుండా, దేవునికి విధేయుడిగా నీవు ఉండకుండా, అటు సాతానికి చోటిస్తూ, అటు లోక సంబంధమైన వాటికి చోటిస్తూ, అటు ప్రియమైన దేవుని ప్రజల విగ్రహారాధనకు లేకపోతే లోక సంబంధమైన కార్యక్రమం అటు చోటిస్తూ, దేవుడు నాకు విజయం ఇవ్వలేదే, దేవుడు నాకు సాతాను పైన జయం ఇవ్వలేదంటే కుదరదు. సరెండర్ యువర్ సెల్ఫ్, దేవునికి లోబడు. అప్పుడు దేవుడు నీ పక్షంగా ఉంటాడు. నువ్వు ఎదిరించగలుగుతావు, సాతాను పైన విజయాన్ని పొందగలుగుతావు. హల్లెలూయా. స్తోత్ర చేతులెత్తి చెప్పాలి హల్లెలూయా. నెంబర్ 4 మనం చూస్తున్నాం. పక్షిరాజు శత్రువుతో ఏం చేస్తాడు? పోరాటం చేస్తాడు. 4వదిగా పరిశీలన చేసినట్లయితే ఈ పక్షిరాజుకి నూతన బలం వస్తుంది. పక్షిరాజుకి ఏమొస్తుంది చెప్పండి? నూతన బలము వస్తుంది. సుమారుగా ఒక 70-80 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ పక్షిరాజు యొక్క ఈకలన్నీ కూడా ఊడిపోతూ ఉంటాయి. ఏమైపోతాయండి? ఈకలన్నీ కూడా ఊడిపోతూ ఉంటాయి. ఈకలు ఊడిపోయినాయి అనుకో, ఎగిరిద్దా? ఎగరదు. ఈకలు ఊడిపోతే ఎగరటానికి అవకాశము లేదు. ఈ పక్షిరాజు ఈకలన్నీ కూడా ఊడిపోయినప్పుడు, బలమంతా తగ్గిపోయినప్పుడు ఏం చేసిద్దంటే ఒక చాటైన స్థలంలోనికి వెళ్తారు, ఒక కొండ శిఖరంలోనికి వెళ్తారు. ఆ కొండ శిఖరంలోనికి వెళ్ళేసి అవసరమైతే తన ఈకలన్నీ కూడా పీకేసుకుంటుంది. బాధపడుతూ ఉంటుంది. ఆ నొప్పి అదంతా కూడా భరిస్తూ ఉంటుంది. తనకున్న ముక్కు అదంతా కూడా ఓడబెరికేసుకుంటూ ఉంటుంది. ఓడబెరికేసుకుని అక్కడే కొన్ని రోజులు ఒంటరిగా ఏకాంతంగా ఆ గుహలోనే, ఆ ఇంట్లోనే, ఆ చాటైన స్థలంలోనే ఉండిపోతూ ఉంటుంది. అలాగూ కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏమైందో తెలుసా? మరలా పక్షికి ఈకలు వస్తూ ఉంటాయి. కొత్త ఈకలు వస్తాయి, క్రొత్త ముక్కు వస్తుంది, క్రొత్త బలము పక్షిరాజుకి మరలా వస్తుందట. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ముక్కు బండబారిపోయిన ముక్కు కానీ, పాతగిలిపోయిన ఆ వెంట్రుకలు కానీ, ప్రియమైన దేవుని ప్రజలారా ఆ గోరులు కానీ, ఆ ఎగరలేని పరిస్థితిలో ఉన్న ఆ యొక్క పరిస్థితిలో కానీ అదంతా కూడా నిద్రాహారాలు మానేసి ఆ బండ కిందకి వెళ్ళిపోయి, ఆ సందుల్లోనికి వెళ్ళిపోయి వేదన పడుతూ అది ఏం చేస్తుందంటే ఒక క్రొత్త ఈకలతో, క్రొత్త గోలుతో, క్రొత్త వాడి అయిన ముక్కుతో, క్రొత్త యవ్వనముతో, క్రొత్త బలముతో పక్షిరాజు మరల ఆనందముతో రెక్కలు విప్పి ఎగురుతూ ఉంటుంది. హల్లెలూయా. ఇది మన జీవితంలో కూడా గ్రహించాల్సిన ఒక మంచి విషయం. మన విశ్వాస జీవితంలో కూడా ఏం చేయాలంటే బలం తగ్గిపోతుంది. ఆత్మీయ బలము తగ్గిపోవచ్చు, శారీరకంగా బలము ఉడికిపోవచ్చు. మనం ఏం చేయాలంటే ఏకాంత అనుభవంలోనికి మనం వెళ్ళాలి. హల్లెలూయా. దేవునితో ఏకాంతంగా కూర్చోవాలి. ఏకాంతంగా దేవునితో సమయాన్ని గడిపినప్పుడు నీలో నూతన బలము, ఆత్మ బలముతో నువ్వు నింపబడతావు. హల్లెలూయా. చేతులెత్తి చెప్దామా హల్లెలూయా. చాలామంది వయస్సులో పైబడిన వారు, వృద్ధాప్యంలోనికి వచ్చిన వారు, మేము ఇంకేడ ప్రార్థన చేస్తామండి పాస్టర్ గారు, మేము ఇంకేడొచ్చేదండి పాస్టర్ గారు చర్చి, మేము ఇంకేడ పాటలు పాడేదండి. ఎవరో ముసలితనం వచ్చినాడు, వృద్ధులు. ఆ మాట అంటున్నావంటే నీలో బలం చచ్చిపోయింది, ఆత్మబలం చచ్చిపోయింది. నూతన బలాన్ని నువ్వు పొందుకోవాలి. బైబిల్ గ్రంథంలో వృద్ధులకు నేను ఆత్మబలాన్ని తగ్గించేస్తాను, యవనస్తులకే ఇస్తానని దేవుడు ఏం చెప్పాడా? లేదు. వృద్ధాప్యంలో కూడా దేవుడు తన ఆత్మతో, అభిషేకంతో నింపి నేను బలమైన పాత్రగా
వాడుకోగలిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్గా మన క్రిస్టియన్ పరిచర్యలో కూడా మీరు చాలామందిని చూడొచ్చు. ఆర్ఆర్కే మూర్తి గారు వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ ఎన్నో గొప్ప ప్రసంగాలు చేశారు. జైపాల్ గారు ఎంతో వయసు పైబడినప్పటికీ బలంగా వాక్యాన్ని అందించగలుగుతున్నాడు. ఇంకా ప్రియమైన దేవుని ప్రజలు చాలామంది వయసులో పైబడినప్పటికీ కూడా దేవుని కొరకు వారు వాడబడుతున్నారు. ఎందుకో తెలుసా? వారు ఏం పొందుకుంటున్నారు చెప్పండి? నూతన బలాన్ని పొందుకుంటున్నారు. హల్లెలూయా. దేవునితో ఏకాంత అనుభవంలోనికి, నిద్రాహారాలు మానేసి ఉపవాసంలోనికి ఏకాంతంగా దేవునితో సమయాన్ని గడుపుతున్నప్పుడు నీలో నూతన బలం వస్తుంది. ముసలోళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ముసలమ్మ ముచ్చట్లు పెట్టేసుకుంటే, ప్రియమైన దేవుని ప్రజలారా, సినిమాలో సీరియల్లో వ్యర్థంగా వాటి కోసం సమయాన్ని గడుపుతున్నారు. నూతన బలమో రావట్లే. నువ్వు లోకంతో ఉంటే లోకం వలన నువ్వు బలహీనమైపోతావు. ఇప్పుడు ఈ పక్షిరాజు బలం పోయిందనుకోండి, బలం పోయిన తర్వాత కిందకు వచ్చేసింది అనుకోండి, కిందకు వచ్చేస్తే కాకులు పీక్కుంటాయి, అనేకమైన పక్షులు ఆటాడుకుంటాయి, ఇంకా తన ప్రాణాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. కానీ ఏకాంత అనుభవంలోనికి వెళ్తే నూతన బలాన్ని పొందుకుని పైకి ఎగురుతుంది. హల్లెలూయా. నీవు కూడా దేవునితో సమయాన్ని గడపాలి, దేవునితో ఏకాంత అనుభవంలోనికి రావాలి. బైబిల్లో రాయబడింది కదా, కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 5వ వచనంలో, కీర్తన గ్రంథం 103:5, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును నింపుచున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, వయస్సు పైబడుతున్నా నీలో నూతన బలం రావాలి. ఏ విధంగా అయితే పక్షిరాజు యొక్క యవ్వనము నూతనమవుతుందో మనము కూడా ఆ విధంగా దేవునిలో నూతన బలాన్ని పొందుకోవాలి. యోవేలు గ్రంథంలో అంటాడు కదా, ఏమంటాడు? మీ వృద్ధులు ఏం చేస్తారు? కలలు కంటారు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం అంటాడు కదా, 2వ అధ్యాయం 28వ వచనం, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనాలు చెప్తారు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చెబుతారు. ఎవరి మీద కూడా కుమ్మరిస్తానంటున్నాడు ఆత్మ? చెప్పండి చెప్పండి. ముసలి వారి మీద కూడా దేవుడు తన ఆత్మను, చెప్పాలి, ముసలో చెప్పాలి, తన ఆత్మను కుమ్మరిస్తాడు. కాబట్టి నువ్వు దేవునితో ఏకాంత సమయాన్ని గడిపి, ప్రియమైన దేవుని ప్రజల బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత, పని పాట తరిగిపోయిన తర్వాత నీకు చాలా సమయం మిగులుతుంది. దేవునితో ఎక్కువ సమయాన్ని గడుపు, దేవుని పైన ఆధారపడు, ఏకాంత అనుభవంలోనికి రా. ఖచ్చితంగా నీవు నూతన బలాన్ని పొందుకుంటావు, కలలు కంటావు, దీర్ఘదర్శిగాను ఉంటావు, అనేక మందికి మాదిరికరంగా అనేక ఆత్మీయ జీవితం నడిపించే, మంచి సలహాలు ఇచ్చే, ఆత్మ నడిపింపగలిగిన తల్లిగా, అమ్మమ్మగా, తాతయ్యగా ఇలాగ నీవు ఉండగలుగుతావు. కానీ మనోళ్ళైతే వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లు, ప్రార్థన జీవితము ఉండలేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎప్పుడైనా ఆత్మ బలము తగ్గిపోతుందంటే మన ఏకాంత అనుభవంలోనికి వచ్చేసి నూతన బలం పొందుకోవాలి, రీఛార్జ్ చేయబడాలి. దేవుని బలాన్ని మనము పొందుకునే వారిగా మనము ఉండాలనేది ఇక్కడ మనము చూస్తున్నాం. చివరిగా చెప్పేసి నేను ముగిస్తాను. 6వదిగా పక్షిరాజు తుఫానులో కూడా ఎగురుతుందండి. పక్షిరాజు ఏం చేస్తుంది? తుఫానుల్లో కూడా ఎగురుతుంది. మీరు ఏ పక్షినైనా చూడండి, వర్షం పడుతుందంటే ఆ పక్షులు ఏం చేస్తాయి? గూడుకి వెళ్ళిపోతాయి. వర్షం పడబోతుంది అని ముందుగా పక్షులకి విడికిడి
వాటికి అర్థమవుతుంది అన్నట్టు. అందుకే అవి తడిస్తే మళ్ళీ ఎగరకుండా ఉంటాయేమో, తడిస్తే మరలా వారి గూడికి చేరవేమని ముందుగానే వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఈ యొక్క పక్షిరాజుకట గ్రద్దకి తుఫానులో కూడా ప్రయాణం చేయడం అంటే చాలా సంతోషం, చాలా ఆనందం. ఇట్స్ ఎంజాయ్, అది ఎంజాయ్ చేస్తుంది. ఆ విధంగా వీళ్ళు ఎంజాయ్ అనమాట. ఆ విధంగా తుఫాన్లో ఆ ఉరుములకు కానీ, వర్షానికి కానీ, ఆ గాలికి కానీ ఎదురుగా వెళ్ళేసి, అవసరమైతే ఆ మేఘాలు చీల్చుకుని పైకి వెళ్ళేసి మరి ఎగరటానికి కూడా ఇష్టపడుద్దట. అది పక్షిరాజులో ఉన్న చాలా గొప్ప లక్షణం. మరి మన జీవితంలో కూడా ఏం చేయాలి అని అంటే, ఇటువంటి తుఫానుకరమైన పరిస్థితుల్లో కూడా నీ ప్రయాణాన్ని ఆగిపోకూడదు, కానీ నీ ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగించేవాడిగా మార్చబడాలి. హల్లెలూయా. తుఫానులో ఎదురెదడానికి సంతోషించాలి. తుఫాన్ అంటే ఏంటి? తుఫాన్ అంటే నిందలు, అవమానాలు, చెడ్డ మాటలు, నీ గురించి లేనిపోని విషయాలు ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు, అప్పుడు కూడా నువ్వేం చేయాలంటే ఆత్మీయ జీవితంలో ఊరివరి వారు నన్ను ఆ మాట అంటున్నారు, నన్ను ఈ మాట అంటున్నారు, నన్ను అలాగనుకుంటున్నారు, నన్ను ఇలాగ అనుకుంటున్నారు అని ఆగిపోవడం కాదు, కానీ ఎదురు ఈదగలిగిన వ్యక్తిగా, తుఫానులో కూడా ప్రయాణం చేయగలిగిన వ్యక్తిగా, వాటిల్లో కూడా సంతోషించగలిగిన వ్యక్తిగా ప్రతి విశ్వాసి ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో ఇదే మాట చెప్తున్నాడు కదా. ఇదిగో నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. అలాగున ప్రవక్తలను హింసించి. దేవుడు ఏమంటున్నాడు? నిందలలో అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు వాటిలో సంతోషించి అయ్యో ఉరుములు వస్తున్నాయి, అయ్యో తుఫాన్ వస్తుంది, అమ్మో నేను అసలు బయటికి వెళ్ళో, ఇంట్లోనే కూర్చుంటా, గుళ్ళోనే కూర్చుంటా అనిద్దా? అందా దూసుకెళ్ళిద్ది. నువ్వు కూడా ఎవరేదని అంటా ఉంటే ఆత్మీయ జీవితంలో వెనకబడిపోతున్నావా? దేవునిలో ముందుకు వెళ్ళకుండా, సాగకుండా ఆగిపోతున్నావా? ప్రార్థన చేయకుండా ఆగిపోతున్నావా? దేవుని మందిరానికి రాకుండా ఆగిపోతున్నావా? దేవుని సన్నిధానానికి రాకుండా ఆగిపోతున్నావా? ఏది నువ్వు ఆగిపోతున్నావు? నువ్వు దాంట్లో సంతోషించినప్పుడు, ఆనందించినప్పుడు ముందుకి కొనసాగలుగుతా. హల్లెలూయా. కాబట్టి 6 విషయాలు మనం చూసాం. ఎన్ని విషయాలు చెప్పండి? 1, పక్షిరాజు పైకి ఎగురుతుంది. మనం కూడా విశ్వాస జీవితంలో ఏం చేయాలి? పైకి ఎగరాలి, ఆత్మీయ జీవితంలో ఎదగాలి. 2వది, పక్షిరాజు ఎరను చూస్తుంది. మనం కూడా మన ఆహారమైన నశించిన ఆత్మలను రక్షణ వైపు మనము చూడాలి, నశించిన ఆత్మల రక్షణలో నడిపించాలి. 3వదిగా, పక్షిరాజు తన గూడును రేపుతుంది. ఎందుకు అని అంటే నేర్చుకోవాలి. మన జీవితంలో కూడా దేవుడు శ్రమలు కలుగు చేసినప్పుడు మనం వాటిల్లో నేర్చుకోవాలి, దేవునిలో మరింతగా బలపరచబడాలి. తర్వాత శత్రువుతో పోరాటం చేస్తాం. పక్షిరాజు యొక్క శత్రువు ఎవరు? పాము. మనకు కూడా శత్రువు ఎవరు? సాతానుతో మనము పోరాటము చేయాలి. ఎప్పుడు చేయగలుగుతాము? మనం దేవునికి లోబడినప్పుడే సాతానుకు వ్యతిరేకంగా మనము పోరాటము చేయగలుగుతాం. నెక్స్ట్, నూతన బలాన్ని పొందుకుంటుంది. మన జీవితంలో కూడా వయసు పైబడుతున్న కొంది ఆత్మలో నూతన బలాన్ని పొందుకోవాలి. ఏలియా వృద్ధాప్యంలో కూడా ఎలాగైతే ఆత్మ బలమును పొందుకున్నాడో, మనం కూడా వృద్ధాప్యంలో కూడా ఆత్మ బలాన్ని పొందుకోవాలి. 4వదిగా, పక్షిరాజు తుఫానులో ప్రయాణం చేస్తుంది. మనం కూడా నిందలు, అవమానాలను పడిన వాటి అన్నిటిలో కూడా ఆత్మీయ జీవితంలో ప్రయాణము చేయాలి. సంతోషంగా వాటిని ఎదుర్కోవాలి. పరలోకంలో వాటి యొక్క ప్రతిఫలాన్ని మనము పొందుకుందాం. దేవుడి మాంసలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమె మోకరించుదాం, చిన్న తీర్మానం తీసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఒక మంచి తీర్మానంతో మనం ఇక్కడి నుంచి వెళ్దాం. హల్లెలూయా.